లోకేష్ గారు మాట్లాడుతుంది ఏంటంటే అసలు వీళ్ళకి అవకాశం ఇస్తే స్వాతంత్రం కూడా మా తాతయ్య తెచ్చాడని చెప్పుకుంటారని చెప్పి అది మేం కాదుగా, వాళ్ళే చెప్పారుగా. చంద్రబాబు గారు ఒక టైంలో చెప్పారు కదా, స్వాతంత్ర ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిన తమ్ముళ్ళు అవునా కాదా, అవునా కాదా చెప్పండి. అవును అవును. ఇది ఎట్లా ఉండండి, గుడ్డి దర్బారు, గుడ్డి ప్రజలు, అవును అవును. ఏంటి అసలు ఏమన్నా అర్థం ఉందా? స్వాతంత్ర ఉద్యమం ఇప్పుడు 47కు ముందు వచ్చినటువంటి ఆయనే చెప్పుకున్నారు. అందువల్ల ఆ మాట కూడా వాళ్ళకే వర్తిస్తుంది, మేం చెప్పలేదు ఎప్పుడు కూడా. ఒక్కటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరినైనా వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడైనా మాట్లాడారండి? కేవలం ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ ముందు ఒక్కసారి మాట్లాడారు, ఆ తర్వాత ఇంకెప్పుడు మాట్లాడలేదు. అది కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే, నువ్వేం నేర్పుతున్నావు ఈ సమాజానికి, 3 పెళ్లిళ్ళు చేసుకొని ఇదేనా ఒక సాంఘిక బాధ్యత అంటూ ఒక్కసారి మాట్లాడారు. వైసీపీ లీడర్స్ స్పందన ఒకసారి చూద్దాం. ఒకసారి వైఎస్ఆర్సీపీ లీడర్స్ బైట్స్ ప్లే చేయండి ఒకసారి. అంబటి రాంబాబు గారిది ఎంత సక్సెస్ అయిందో ఈ రోజు అన్ని చోట్ల చాలా బాగా జరిగింది. 175 నియోజకవర్గాల్లో